ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యం దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం ఆశీర్వదించబడును గాక. 2 సమూయేలు 7:29 ప్రార్థన. కృపగలను మా తండ్రి దయగలిగిన ప్రభా నీకు వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. లేఖనం సెలవిచ్చినట్లుగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవెనలతో నింపండి. వారిని వారి బిడ్డలను ఆశీర్వదించు. ఆరోగ్యం అభివృద్ధిని దయచేయండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తుంది కాపుదల భద్రతలో ఉంచు. వారి చదువుల్లో, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో నువ్వు తోడుగా ఉండు. సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభు. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి నాయన. మేలుతో నింపండి ప్రభు. తండ్రి ఈ దినము నా తండ్రి నా బర్త్డేలు నాయన పెండ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు నీ కనుదృష్టిని కాపాడండి. అలాగే నా తండ్రి వివాహం కొరకు సిద్ధపడి ఉంటున్నటువంటి బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చబడి వివాహాలు జరుగుటకు సహాయం చేయండి. నీ కార్యాలు జరిగించు నాయన. దేవ అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. నీ రాకడ సిద్ధంగా ఉంది. నీ రాకడ సిద్ధపాటు కలిగి ఉంటాడు ప్రభా. నీ రాకడ కొరకు సిద్ధపడటకు నా దేశాన్ని ప్రజలను రక్షించమని ప్రార్థిస్తున్నాను. నాతోటి సేవకులైన వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలు కూడా దీవించి ఆశీర్వదించు. నీ కృప నుంచి మేలుతో నింపు. అన్ని విషయాల్లో వర్ధల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ ప్రభువు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైనగా.